హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో చూపించబోయే కేక్ పేరు వచ్చి ఎగ్లెస్ మ్యాంగో మిల్క్ కేక్. ఇది కేవలం ఎగ్లెస్సే కాదు, అవెన్ కూడా యూజ్ చేయకుండా కేవలం ప్యాన్ లో దీన్ని చేసి చూపించబోతున్నాను. ఎవరైనా దీన్ని చాలా ఈజీగా తయారు చేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా కేక్ బ్యాటర్ ని తయారు చేయడానికి ఇక్కడ గోరువెచ్చని పాలని ఒక అరకప్పు తీసుకొని దాంట్లోకి నిమ్మరసం వేసి దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన ఉంచితే పాలు విరిగిపోతాయి. దాని తర్వాత ఈ పాలని మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాము. అయితే మీరు దీని బదులుగా రూమ్ టెంపరేచర్ లో ఉన్న పెరుగైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలలోకి అరకప్పు రిఫైన్డ్ నూనె కానీ లేదా వెన్న కానీ వేసుకొని ఇప్పుడు దీంతో పాటుగా 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అలాగే అరకప్పు పొడి చేసుకున్న పంచదార వేసి దీన్ని విధంగా ఒకసారి కలిపెట్టిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక జల్లెడను ఉంచి 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. మీరు దీని బదులుగా మైదా కూడా వాడుకోండి, మీ ఇష్టం. అయితే దీంతో పాటుగా ఇప్పుడు నేను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ జల్లెట్లో ఉన్న మిశ్రమాన్ని ఈ విధంగా జల్లెడ పట్టుకుంటున్నాను. దీని తర్వాత అవసరం అనిపిస్తే మీకు గోరువెచ్చని పాలను వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా అవసరమైనంత వరకు పాలను వేసి ఒక కన్సిస్టెన్సీలోకి ఈ బ్యాటర్ ని కలిపిన తర్వాత ఈ కేక్ బేక్ చేయడానికి నేను ప్యాన్ లో కొంచెం నూనెని అప్లై చేసి దానిపైన బటర్ పేపర్ వేసి మరి కొంచెం నూనెని అప్లై చేసి ఉంచాను. ఇప్పుడు ఈ బ్యాటర్ ని ఈ ప్యాన్ లో వేసి దీన్ని బేక్ చేయడానికని నేను స్టవ్ మీద ముందుగానే మందంగా ఉన్న దోశ తవాని వేడి చేయడానికి ఉంచాను. మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇలా రెడీ చేసి ఉంచిన ప్యాన్ ని ఈ తవా పైన ఉంచి ఎటువైపు నుంచి కూడా గాలి బయటకు వెళ్లకుండా పూర్తిగా క్లోజ్ అయ్యే విధంగా మూతను ఉంచి మీడియం ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాల పాటు బేక్ అయిన తర్వాత పూర్తిగా లో ఫ్లేమ్ లో ఉంచేసి దీన్ని మరో 20 నిమిషాల పాటు బేక్ అవనివ్వాలి. ఈ కేక్ అయితే బేక్ అవుతూ ఉంటుంది. ఈ లోపు దీనికి కావాల్సిన మిగతా సామాగ్రిని తయారు చేసుకుందాము. దానికోసమని ఇక్కడ మిక్సర్ జార్ లోకి అరకప్పు బాగా పండిన మామిడి పండు ముక్కల్ని అలాగే మెజరింగ్ కప్ లో చిన్న కప్పుతో పాల మీద మేగడ్ని తీసుకుంటున్నాను. దీని బదులు మీరు మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు. దీంతో పాటుగా పంచదార పొడి కూడా వేసి ఈ మిశ్రమాన్ని కొంచెం పల్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం థిక్గానే వస్తుంది. దీంట్లో కొంచెం పాలు వేశారు అంటే కొంచెం పలచబడిపోతుంది. ఈ కేక్ పైన సర్వ్ చేసే మ్యాంగో మిల్క్ మిశ్రమం తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి కేక్ ఎంతవరకు బేక్ అయిందో చూద్దాము. పూర్తిగా ఇక్కడ బాగా బేక్ అయిపోయింది. కాకపోతే మూత నేను మధ్యలో తీయలేదు, స్టవ్ ఆఫ్ చేసేసాను. దానివల్ల నీరు పట్టేసి కేక్ పైన ఇలాగా కొంచెం వైట్ గా అయిపోయింది. కానీ ఇదేం కాదులేండి. మళ్ళీ దీన్ని మనం కవర్ చేసేద్దాము. అక్కడ మెత్తగా ఉన్న దాని వరకు తీసేసి ఇప్పుడు ఈ కేక్ ని స్టవ్ దగ్గర నుంచి తీసేసుకొని ఇది చాలా వరకు కూడా చల్లగా అయిపోయింది, కొంచెం గోరువెచ్చగా ఉంది. అయితే ఇప్పుడు దీన్ని ప్యాన్ నుంచి కేక్ ని ఇలాగా ప్లేట్ లోకి తీసిన తర్వాత ఈ బటర్ పేపర్ ని కూడా తీసేసి ఫోర్క్ తో ఒకసారి ఈ విధంగా గుచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసిన మ్యాంగో మిల్క్ ని దీనిపైన ఈ విధంగా వేసుకుని దీన్ని మనం ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేకపోతే పైన కొంచెం విప్పింగ్ క్రీమ్ తో అలాగే మనం దీన్ని మ్యాంగోతో చేస్తున్నాం కాబట్టి మ్యాంగో ముక్కలతో సర్వ్ చేసామంటే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్ వేలో అవెన్ లేకుండా అలాగే ఎగ్ మైదా వేయకుండా చాలా సింపుల్ గా ఎవరైనా చేసే విధంగా ఈ మ్యాంగో మిల్క్ కేక్ ని చేసి చూపించాను. దీన్ని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నట్టు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ చేసి అయితే చెప్పండి. ఈ రోజుకైతే ఇంత వీడియో, మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.